హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం విశ్వాసం, నమ్మకం అనే వాటికి సంబంధించి ఒక చిన్న కథను తెలుసుకోబోతున్నాం. ఒక మనిషి లేదా ఒక జంతువు ఎదుటి మనిషిని లేదా జంతువుని విశ్వసించినప్పుడు వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయాలు ఈ వీడియోలో మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతాయి. కాబట్టి వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. స్టోరీ చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం భగవంతుణ్ణి నమ్మి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అది భగవంతుడు ఇచ్చి తీరుతాడు. అది మనుషులైనా జంతువులైనా సరే. జంతువులు భగవంతుడిని ఎందుకు నమ్ముతాయి అంటే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎక్కడో పూజ జరుగుతూ ఉంటే సడన్గా ఎటు నుంచో ఒక వారాహం వచ్చింది, అక్కడ పెట్టిన అరటిపళ్ళు తింది, ఆంజనేయ స్వామి యొక్క అవతారం అని అంటూ ఉంటారు. ఎక్కడి నుంచో ఒక పాము వచ్చింది, అక్కడ పాలు తాగి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయింది అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా భగవంతుడు చేసేటటువంటి లీలలు. మరి భగవంతుడు చేసిన ఒక లీల గురించి ఈరోజు మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక 3 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని అతని స్వయంగా చదును చేసుకుంటూ ఉండేవాడు, ఇంకా వ్యవసాయం చేసేవాడు. తన భార్య కూడా పొలానికి వచ్చి వెళ్తూ ఉండేది. అయితే చాలా కాలం తర్వాత వాళ్ళకి ఒక బిడ్డ కలిగాడు. ఆ బిడ్డని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు ఆ భార్యాభర్తలు. అయితే ఒక రోజున రైతు పొలంలో పనిచేస్తూ ఉండగా తన యొక్క కొడవలితో గడ్డి మొత్తాన్ని కోస్తున్న సమయంలో అనుకోకుండా ఒక బిలం కనిపించింది. కానీ అప్పటికీ ఆ రైతు తన చేతిలో ఉన్న కొడవలితో ఆ బిలాన్ని కూడా చాలా వరకు కత్తిరించేశాడు. అప్పుడు అతను గమనించింది ఏంటంటే ఆ బిలంలో ఒక పాము ఉంది. ఆ పాము పక్కనే ఒక చిన్న పాము పిల్ల కూడా ఉంది. ఆ పాము విగత జీవిగా పడి ఉంది. తన కొడవలి వేటుకి ఆ పాము చనిపోయిందని అర్థమైంది ఆ రైతుకి. చుట్టుపక్కల అంతా చూశాడు. అలా చూసినటువంటి ఆ రైతుకి అక్కడ ఎక్కడా కూడా మరో పాము కనిపించలేదు. జతపాము లేకపోయేసరికి ఇక ఈ పిల్ల పాము ఏదైతే ఉందో అది అనాథ అయిపోయింది అని చెప్పి ఇంకా ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటిలో ఈ రైతు భార్య కూడా చాలా చాలా మంచిది, మనస్తత్వం మంచిది, ఇంకా చాలా అమాయకురాలు. భర్త చెప్పిందంతా విని ఆ పాముని మనమే పెంచుకుందామని చెప్పని అనుకున్నారు. అలా అనుకున్న తర్వాత ఇక వాళ్ళ బాబుతో పాటే ఈ పాము పిల్లని కూడా పెంచటం మొదలుపెట్టారు. కొన్నాళ్లకి అక్కడ పొలం దగ్గర ఒక పాము ఈ రైతు కోసమే ఎదురు చూస్తూ ఉంది. అంటే ఆ చనిపోయిన పాము యొక్క జతపాము అంటే ఈ నాగమ్మ ఎవరైతే ఉందో ఆమె అక్కడ పొలం దగ్గర చెట్టు మీద కూర్చుని ఆ పొలంలోకి ఎవరొస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే తన భర్త విగత జీవిగా పడి ఉన్న పొలాన్ని దున్నుతున్నది ఎవరు అని తెలుసుకోవడానికి. తన నిరీక్షణ ఫలించి ఒక రోజున రైతు పొలం దగ్గరికి వచ్చాడు. ఆ రైతుని చూసి చాలా కోపంతో జర్జరా కిందికి చెట్టు మీద నుంచి దిగిపోయింది. అలా దిగిపోయిన తర్వాత ఆగి ఒక క్షణం ఆలోచించింది. ఎందుకంటే అసలు ఈ రైతు ఒక్కడిని నేను చంపితే ఏం ఉపయోగం? నా కుటుంబం మొత్తాన్ని కూడా చిన్నాభిన్నం చేసేశారు. నా బిడ్డని, నా భర్తని ఇద్దరిని చంపేశారు. నా బిడ్డని ఎక్కడ పడేశారో తెలీదు. అందుకే వీళ్ళ కుటుంబం మొత్తాన్ని హతమార్చాలనుకుని రైతు వెనకాలే ఇంటి దాకా వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ ఇంట్లో రైతు, అతని బిడ్డ, అతని భార్య ఉన్నారు. అయితే వీళ్ళంతా కలిసి ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎవరా అని చూస్తే, తాగు నాన్న బుజ్జి, తాగు నాన్న, చూడు ఈ గిన్నెలో పోసింది చూడమ్మా, తాగు తాగు అంటూ ఎవరితోనో ముచ్చటిస్తుంటే ఎవరా అని చెప్పి ఆ పాము మరికొంత పైకి వెళ్ళి చూసింది. అక్కడ తన బిడ్డ పాలు తాగుతూ కనిపించింది. అంటే నా బిడ్డను తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఉంచారా, లేక ఏం చేస్తున్నారు అని చెప్పి అనుకుంటూ కొంచెం కంగారు పడుతుంది. ఆ రైతు, అతని భార్య బయటికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ పసిపిల్లాడు ఉయ్యాల్లో పడుకుని ఉండేసరికి అతన్ని కాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాము ఇంట్లోంచి బయటకు వెళ్ళడం చూస్తాడు రైతు. లోపలికి వచ్చి చూసేసరికి తన బిడ్డ చనిపోయి ఉంటాడు. ఆ పాము తన బిడ్డని మేమేదో చేసేసామనుకుని నా బిడ్డని చంపేసినట్టుంది అనుకుని ఇక ఏమీ మాట్లాడలేక బిడ్డకు దహన సంస్కారాలు అవి చేసి ఇంటికి వస్తాడు. ఇక తరువాతి వంతు
అతనిది అతని భార్యది అనుకుంటుంది పాము. అలా అనుకున్న పాము గబగబా ఇక లోపలికి వస్తుంది అతన్ని అతని భార్యని చంపటానికి. కానీ వాళ్ళిద్దరి మధ్యలో చక్కగా హాయిగా నిద్రపోతున్న తన బిడ్డను చూస్తుంది. ఇదేంటి, పాముని పక్కలో వేసుకుని పడుకున్నారు అంటే నా బిడ్డని వీళ్ళు నిజంగానే తమ సొంత బిడ్డలా చూసుకుంటున్నారన్నమాట. నేనే అపార్థం చేసుకున్నాను, ఛా అని అనుకుంటూ ఆ పాము అక్కడే ఉండి వేచి చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ పాము మళ్ళీ వస్తుంది. నేను చూశానని వాళ్ళు గమనించారా? వాళ్ళ బిడ్డను చంపాను కాబట్టి ఏం చేస్తానో అనే భయంతో నా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్నారా? ఒకసారి పరిశీలిద్దామని మళ్ళీ వెళ్తుంది. వెళ్ళేసరికి తమ బిడ్డ చాలా పెద్దగా అయ్యి ఇక వాళ్ళ ఒడిలోనే కూర్చుని పాలు తాగడం, గుడ్లు తినడం ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా సంతోషపడిపోతుంది. నా బిడ్డని కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అని చెప్పి ఇక తను చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని శివపార్వతుల గుడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ప్రతిరోజు పూజ చేస్తుంది. కోరిన కోరికలు తీర్చే శివయ్య, బాబా దంపతులకి ఒక బిడ్డను ప్రసాదించయ్యా, నేను చేసిన తప్పు వల్ల వాళ్ళు బిడ్డని కోల్పోయారయ్యా అని రోజు బాధపడుతుంటే ఇక ఆ పాము మొర విన్న శివపార్వతులు ఒక రోజున పొలం దగ్గర ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని కనిపిస్తారు. ఇక అలా కనిపించేసరికి ఎవరా అనుకుంటుంది కానీ గుర్తుపట్టదు. ఈలోపు వాళ్ళు పరుగు పెడుతూ ఉంటారు. ఇదేంటి, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటూ వాళ్ళని ఫాలో అవుతుంది పాము. డైరెక్ట్గా ఇక రైతు ఇంటి దగ్గరికి వెళ్తారు. బాబు తలుపుతి బాబు అని చెప్పి చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక వెంటనే ఆ రైతు తలుపు తీస్తాడు. బాబు, ఈ బాబుని పాము కాటేసింది, దయించి ఈ బిడ్డని మీ దగ్గరే ఉంచండి బాబు అని చెప్పేసేసి అంటారు ఆ భార్యాభర్తలిద్దరు. ఇదేంటి, పాము కాటేయటం ఏంటి అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక వెంటనే వాళ్ళు మేము మళ్ళీ వస్తాం, బయట రౌడీలు ఉన్నారు అంటూ వెళ్ళిపోతారు. అయ్యో, ఈ బిడ్డని ఎలా కాపాడాలి? ఆ రోజు నా బిడ్డని పాము కాటేసినప్పుడు కూడా నేను కాపాడుకోలేకపోయాను, ఇప్పుడు ఈ బిడ్డని ఎలా కాపాడాలి అనుకుంటూ పాము రైతు అటు ఇటు తర్చితులాడుతుంటే బయట ఏదో మెరుస్తూ ఉంటుంది. ఏంటా అని చెప్పి తలుపు తీసి బయటకు వెళ్ళేసరికి అక్కడ తన మణిని కిందకి పెట్టి పాము దూరంగా ఉంటుంది. అది చూసి మన బిడ్డను రక్షించుకోవడానికి ఆ పామే మణినిచ్చినట్టుంది అని చెప్పి గబగబా వెళ్ళి ఆ మణి తీసుకొచ్చి ఆ బిడ్డకి కాటు వేసిన దగ్గర పెట్టేసరికి ఆ మణి విషం మొత్తాన్ని లాగేసుకుంటుంది. బాబు లేచి కూర్చుంటాడు. ఇక ఆ భార్య వెంటనే, ఏమండి, ఈ బిడ్డని మనకు భగవంతుడే ప్రసాదించాడండి అనగాని తొందరపడకు, వాళ్ళు మనకి బాధ్యతగా అప్పగించి వెళ్ళారు, ఆ తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం అని అంటాడు ఇక రైతు. మణిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేస్తాడు. ఇక పాము మణిని తీసేసుకుంటుంది. ఇక ఆ పాము ఇక్కడిక్కడే తిరుగుతోందని అర్థం చేసుకుంటాడు రైతు. అయినా కూడా తన బిడ్డని మాత్రం ఇవ్వడానికి ఒప్పుకోడు. ఈలోపు ఇక పాముకి ఆ బిడ్డ మీద వీళ్ళు వ్యామోహం ఎలా చూపిస్తున్నారో, ఎలా ప్రేమ పెంచుకుంటున్నారో, మరి ఆ బిడ్డ వచ్చాడు కాబట్టి ఇప్పుడు నా కొడుకుని ఎలా చూస్తున్నారో అని చెప్పి అనుమానం కలిగి ఆ పాము ఇచ్చారూపధారిణి నాగు కావటంతో ఒక యక్షిని ఒక సాధువు రూపంలో తయారయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమంటుంది. అలా పెడుతూ ఉండగా ఇక ఆ సాధువుకి ఇంకా పక్కనే ఒక పీట వేసి తన కొడుకు అంటే చిన్న బాబుని మళ్ళీ పక్కనే పీట వేసి తన బిడ్డ అయినటువంటి పాముని అక్కడ పెడతారు భార్యాభర్తలు. ఆ పక్కనే వాళ్ళు కూర్చుంటారు. అదంతా చూసి ఈ బాబు అని చెప్పనంటే, ఈ బాబు మాకు ఆ పరమశివుని ప్రసాదం, ఒక భార్యాభర్త ఇలా వచ్చి మాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వాలి అనగానే, ఓహో సరే అయితే ఒక పని చేయండి, మీరు ఈ మణిని తీసుకొని నాకు ఆ పాముని ఇచ్చేయండి, ఎందుకంటే ఆ పాము మీ దగ్గర ఉండకూడదు, నేను తీసుకెళ్ళిపోతాను అంటే కుదరదు, వీళ్ళ అమ్మా నాన్న వచ్చి ఈ బాబుని ఇమ్మన్నా ఇస్తామేమో కానీ వాళ్ళ అమ్మే వచ్చి ఈ పాముని ఇమ్మంటే నేను ఇవ్వం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మా ప్రాణంతో సమానం, మేము ఇవ్వం అని చెప్పని అంటుంది ఆ భార్య. మీకు ఇంత విలువైన మణిస్తానంటున్నాను కదా అని అంటే, లేదు, మణులు మాణిక్యాలు మాకు అక్కర్లేదు, మా బిడ్డే మాకు చాలు అని చెప్పని అంటుంది. ఇక భోజనం చేసి చేయి కడుక్కొని ఇక అక్కడి నుంచి ఆ పాము డైరెక్ట్గా ఇక శివాలయానికి వెళ్తుంది. పరమశివ, నా తప్పును నేను సరిదిద్దుకున్నాను, నువ్విచ్చిన ఆ బిడ్డని వాళ్ళు అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు, ఆ బిడ్డతో పాటు నా బిడ్డని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు, ఇక నేను బ్రతకాల్సిన అవసరం లేదు, నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను అని తన తల కొట్టుకుని చనిపోతుంది. ఆ పక్కనే మణి ఉంటుంది.
ఆ చనిపోవటంతో ఇక భార్యాభర్త ఇద్దరూ కూడా గుడి దగ్గరికి వస్తారు. వచ్చేసరికి అక్కడ పాము విగతజీవిగా పడి ఉండటం చూసి పక్కనే మణిని చూసి మన ఇంటికి వచ్చింది ఈ సాధువు రూపంలో వచ్చింది ఈ పామే. ఈ పాము అయితే ఆ బిడ్డకు తల్లన్నా అయి ఉండాలి, లేదా మనకి సహాయం చేసేటానికి వచ్చిన పామన్నా అయి ఉండాలి అని వాళ్ళ మణిని తీసుకుని పరమశివుడికి నమస్కరించి ఆ బిడ్డను తమ బిడ్డగా సాదుకుంటామని చెప్పి వెళ్ళిపోతారు. చూశారు కదా ఫ్రెండ్స్, విశ్వాసం అంటే నమ్మకం అంటే ఇలా ఉండాలి. ప్రేమతోటి వాళ్ళు పాము పిల్లని కూడా తమ సొంత బిడ్డలా పెంచుకున్నారు. మరి వాళ్ళ మీద విశ్వాసంతో తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి తన బిడ్డని వాళ్ళకు అప్పగించేసింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.